మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. మావోయిస్టుల కదలికలతో విజయవాడలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అనుమానితులతో పాటు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నాళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు అన్న దానిపైన ఆరా తీశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. మావోయిస్టుల సంచారంతో బెజవాడలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గంగిరెద్దుల వాడ దగ్గర మొత్తం కూడా సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిఐ ప్రకాష్ గారు ఉన్నారు. సార్, సోదాలకు ముఖ్య ఉద్దేశం ఈరోజు గౌరవనీయులైన సిటీ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఆదేశాల ప్రకారం మరియు మా డీసీపీ సారు, మా సెంట్రల్ ఏసీపీ సారు, దామోదర్ సార్ ఆదేశాల ప్రకారం పడమట్లో నిన్ను మావోయిస్టులు పట్టుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడైనా పక్కన మాచవరం పోలీస్ స్టేషన్లో కూడా అన్ని ఒకసారి తనిఖీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు గంగిరెద్దుల దెబ్బ వైఎస్ఆర్ కాలనీలో తనిఖీ చేయడం జరిగింది. అక్కడ పబ్లిక్తో మాట్లాడడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకి దిగినా ఇన్ఫామ్ చేయమని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం 5 బ్లాకులు తనిఖీ చేయడం జరిగింది. అటువంటి కథలకు లేనుంటే ముందుగా పోలీసులకి సమాచారం తెలియజేయమని వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్లస్ అంతేకాకుండా ఈ సీసీ కెమెరాలు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఆ వైఎస్ఆర్ కాలనీలో సీసీ కెమెరాలు కూడా 2-3 రోజుల్లో బిగిస్తున్నాము. మొత్తం మా స్టేషన్ లిమిట్స్లో సుమారు 470 కెమెరాలు సీసీ కెమెరాల్లో ఇన్స్టాలేషన్ చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని సిపి గారు ఆదేశించారు. దాని ప్రకారం ప్రతిరోజు ఒక ఏరియాలో ఈ మావోయిస్టుల కదలికలపై తనిఖీ చేయడం జరుగుతుంది. అంటే అనుమానితులు ఎవరైనా గుర్తించారు సార్? ప్రస్తుతానికి ఇక్కడ అనుమతులు ఎవరు రాలేదండి. అందరూ చాలామంది సొంత బ్లాక్లలో ఉన్నారు, కొంతమంది అద్దెకున్నారు. వాళ్ళతో పూర్తిగా మాట్లాడడం, ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకు వస్తే పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే కోతవేడు దూరంలోనే రామవారపాడులో కొంతమంది మావోయిస్టులు దొరికారు. దాంతోపాటు ఏదైతే ఆటోనగర్ దగ్గర ఉన్నటువంటి 28 మంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అంటే మీ లిమిట్స్కి దగ్గరగా ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం మీరు కూడా సోదాలు నిర్వహించారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే మాకు దగ్గరలోనే పడమటి లిమిట్స్ దొరికారు. అందుకని మేము కూడా అలర్ట్ అయ్యి, ఎందుకని మంచిగా మా ఏరియాలో ఉన్న అన్ని బ్లాకులు, అన్ని హౌస్లు, ఇండివిజువల్ హౌస్లు కూడా అందరినీ తనిఖీ చేస్తున్నాం. ఇది తరువుగా ఇంకా రేపటి నుంచి ఇంకా విస్తృతంగా తనిఖీ చేస్తాము. ఏమైనా సమాచారం ఉన్నా కూడా ప్రజలు కూడా పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా, కొత్త వ్యక్తుల కదలికలపై పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. సోదాలు కంటిన్యూ చేస్తారా? ఆ కోదాలు కంపల్సరీ కంటిన్యూ చేస్తామండి. ఇది పూర్తిగా సమాచారం ఉంది, కంటిన్యూ చేస్తుంటాం. అయితే ఏదైతే మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా అయితే పటిష్టం చేస్తున్నాం. ఇప్పటికే ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకుంటున్నాం. అనుమానితులు కొత్త వ్యక్తులు ఎవరున్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. సోదాలు నిర్వహించే సమయంలో కూడా వారి ఆధార్ కార్డు ఇలా ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరున్నా కూడా వారికి రెంట్కి ఇచ్చినా కూడా యువతరతర ఎటువంటి ఉన్నా కూడా పూర్తిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మరోవైపు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. నిఘా మరింత పటిష్టం చేసే విధంగా అనుమానుల కదలికలకు సంబంధించి ఇతరత్ర సంబంధించిగా పూర్తి నిఘాతోటి బెజవాడలో మొత్తం కూడా పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఏ మొక్క చిన్న సమాచారం వచ్చినా కూడా పూర్తిగా స్పందించే విధంగా అటు ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం, నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.